పట్టపగలు గర్భగుడిలో పూజారిని కాలుతో తంతున్న చోద్యం చూస్తూ నిలబడ్డ జనం. డిప్యూటీ చైర్మన్ ముందే దౌర్జన్యానికి తెగబడ్డ నిందితుడు. అసలు ఎవరి అండ చూసుకుని ఈ రౌడీయిజం? కులం పొగరా లేక రాజకీయం పవరా? కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ ఇల్లాలకి సమాధానం చెప్పేది ఎవరు? డిప్యూటీ చైర్మన్ ముందే దౌర్జన్యం చేసే అధికారం ఎవరిచ్చారు? వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎప్పుడు కూడా కళలు కళాకారులతోటి ప్రశాంతంగా ఉండే కాకినాడ నగరం మొన్న జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ సంఘటన కేవలం కాకినాడని, కాకినాడ ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా ఒక ఊపేస్తోంది. అదేంటంటే సరిగ్గా హోలీ రోజున సిరియాల చంద్రరావు అనేటటువంటి ఒక వ్యక్తి కాకినాడ దేవాలయం వీధిలో ఉన్నటువంటి శివాలయానికి అయితే రావడం జరిగింది. అక్కడ అతను ఒక కొబ్బరికాయ ఇచ్చి పూజారితోటి శివలింగానికి అభిషేకం చేయమనడం జరిగింది. సో అభిషేకం చేసినటువంటి ఆ తీరులో నా కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా శివలింగం మీద పూర్తిగా పడలేదు, నాకు అవసరం లేదని వెళ్ళిపోతుంటే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోండి అని వెనక్కి పిలిచాడు పూజారి. ఆ వెనక్కి రావడమే అతను పూజారి మీద దాడికైతే తెగబడ్డాడు. ముందుగా అతన్ని చెంప మీద కొట్టడము, తర్వాత కాలితో తన్నే ప్రయత్నం అయితే చేశాడు. సో దాంతో భయపడినటువంటి ఆ పూజారి వెనక్కి వెళ్ళి అయితే దాక్కున్నాడు. సో దానివల్ల ఈ సంఘటనకు సంబంధించి తర్వాత ముందు అసలు వార్త అయితే వెలుగులోకి రాలేదు. తర్వాత ఓ పాత్రికేయుడు ఎవరో ఆ యొక్క సంఘటనలోకి ఎంటర్ అయ్యి అసలు విషయాలను వెలుగులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత అందరూ కలిసి, అంటే డిప్యూటీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎండోమెంట్స్ నుంచి ఆయన కూడా వచ్చారు. ఆయన సమక్షంలో ఎవరైతే దాడికి గురి కాబట్టి పూజారి ఉన్నారో అతనికి క్షమాపణ చెప్పమని కోరగా కూడా అతను చాలా నిర్లక్ష్యంగా అయితే సమాధానం చెప్పాడు. ఒకసారి విజువల్స్ చూద్దాం. దౌర్జన్యాలు చేసే ప్రదేశం కాదు. దేవుడి మీద భక్తితో వచ్చేటప్పుడు మీరు సహనం ఉండాలి. మీరు శ్రీశైలంలో వెళ్ళి కొడతారా? లైన్లో కాళ్ళు లేటుగా ఉందని కొడతారా? మరి ఎందుకు కొట్టారు? అధికారులు వస్తుంది. నీకేమైనా ఇబ్బంది ఉంటే యువ చెప్పాలి, డీసీ చెప్పాలి, ఏసీ చెప్పాలి. కొట్టేసుకుంటారా? ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు చెప్పి మీరు కొట్టేస్తే ఊరుకుంటావా? ఎందుకు కొడతారు? నేను సారీ ఏం చెప్పలేదండి, పెద్దలందరూ ఏదో పొరపాటు అయిపోయిందంటే చెప్పండి, చెప్పండి. నేను చూసాను, నేను అంతే, నేనేం కొట్టలేదు. ఇది ఇంకా పెద్దవాళ్ళందరూ చెప్పండి. సో ఇదంతా ఇలా ఉంటే మధ్యలో ఈ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ముఖ్యులతో కొంతమంది వచ్చారు. అసలు వాళ్ళు ఏం చెప్పారు విందాం ఒకసారి. మేము కాకినాడ జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు. మేము ఈ విషయంలో మాకు నిన్నటి రోజుల్లో మా దేవాలయంలో జగన్నాపురం వెంకటేశ్వర దేవాలయం అంచుకున్నాను నేను. నాకు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. నాకు తెలిసిన వెంటనే నేను విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడున్న అర్చకులు, శివాలయం అర్చకులు 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారు, సహాయకంగా చేస్తున్నారు అని చెప్పారు. ఏం జరిగిందని ఏంటంటే ఇలాగ పాలు పోసి అప్పుడే మనం కాగితాలు పైదాకా పెట్టడం జరిగింది కదా. కాగితాలు పైదాకా పెట్టారు విష్ణాలయంలో. అక్కడ కూడా మా తమ్ముళ్ళు అండి అర్చకులు, మా తమ్ముళ్ళు వాళ్ళు అర్చకులు. ఇక్కడ కూడా మాకు ఈ సంఘంలో సభ్యులే మా దృష్టికి వచ్చిన తర్వాత ఆ విషయాల్లో కూడా మేము అన్నిటి కూడా చెప్తాం. ఏంటంటే విషయం ఏంటంటే ఇలాగా దాడి జరగబోయేది చాలా తప్పైన విషయం. మేము ఖండిస్తున్నాం అర్చక సంఘ పరంగా. ఈ యొక్క భీమేశ్వరం దేవస్థానం దేవాలయ వీధి కాకినాడలో అర్చకుల మీద దాడి చేయడం అనేటువంటి విషయం చాలా బాధాకరమైన విషయం. దీనికి కాకినాడ పట్టణ పురోహిత సంఘం సభ్యులు, అధ్యక్షులతో సైతంగా అందరం కూడా, గౌరవ సభ్యులు, గౌరవ అధ్యక్షులు అందరూ కూడా ఖండిస్తున్నాం. ఈ యొక్క విషయం మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూడాలి. అలాగే ఈ యొక్క పురోహితుని మీద కానీ అర్చకుడి మీద కానీ ఎవరైతే చేసుకున్నారో ఇక మీదట అట్రాసిటీ కేసు, బ్రాహ్మణ అట్రాసిటీ కేసు పెట్టి దీన్ని తగు రీతిలో స్పందించి ఇక మీద ఎటువంటి చర్యలు ఏవి కూడా జరగకుండా ఉండేటువంటి బాధ్యతని, ఆ యొక్క చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇప్పటివరకు జరిగిన వ్యవహారం అంతా ఒక ఎత్తు, ఈ ఆలయ చైర్మన్ చేస్తున్నటువంటి వ్యవహారం మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే జరిగింది అసలు పెద్ద విషయమే కాదు, ఏం కాదు, అతను సారీ చెప్తే అయిపోతుంది. బ్రాహ్మణ సంఘాలకు సారీ చెప్పండి, ఆ పూజారికి సారీ చెప్పండి, మర్చిపోతారు అనేటటువంటి ఇదిలో అతని యొక్క ప్రవర్తన కూడా ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం.
ఈసీ గారు ఏమైనా అభిమానం ఉంటే ఉండండి. ఏమన్నాను కొద్దిగా అవసరం నేను చేస్తాను. పెద్ద ఆయన కొడితే నేను చేస్తాను. నేను వచ్చాక నేను చెప్పాను. నా తండ్రి లాంటి వయసు నాకు ఫోన్ చేయాలి కదా. సర్లేండి ఆయన అంటారు ఆయన చేయాలి కదా, ఎవరిని చేయాలి కదా, ఎవరు చేయకుండా వస్తాను నేను. జరిగిపోయిందా మీరు ఫోన్ వెరీ బ్యాడ్. ఇంకా ఎదురు తిరుగుతున్నాడు ఆయన, ఎదురు తిరుగుతున్నాడు ఎదురు తిరుగుతున్నాడు ఆయన. ఆయన వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి, ఫోన్ ఏంటి చిరకడ కొడితే ఆ రోజు అరే అది తప్పని తప్పు, నేనే తప్పని కదండి. ఆయనకే సారీ చెప్తాం, గౌరవిస్తాం ఆయనకి. చాలా సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. అసలు ఎవరు అంటే ఇప్పుడు గర్భగుడిలో దాడి జరిగితేనే సారీ చెప్పేసి పక్కన పెట్టేస్తున్నారు. రేపన్న రోజున నా భర్త కాలినడకన బయటికి వెళ్ళి వస్తుంటాడు, అతనికి బండి కూడా రాదు, బట్ బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేటటువంటి భయం అయితే మాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అని ఆ యొక్క ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఒకసారి ఆవిడ మాటలు కూడా ఒకసారి విందాం. ఏమైందని ఆయన నోరు ఇప్పుడే, ఆయన ఎప్పుడు నోరు మాట ఇంతమంది కాలంలో 30 ఏళ్ళ పడి పని చేస్తున్నారు. అబ్బాయి నేనే కనుక్కోండి, ఆయన వేల పొలాలు ఆడతారు సరదాగా ఇంకే. అంతేగాని ఇంకో అపరీతమైన మాట ఇంట్లో కూడా మాట్లాడరు. ఇంకా నేనే కొంచెం ఇలా నోరు మాట్లాడతాను కానీ ఆయన అసలు మాటే ఉండదు. అలాంటి మనిషిని కొట్టాడు. ఆ వయసుకి ఆయన ఏ కళ్ళు తిరిగినా కింద పడిపోయి ఏదైనా అయితే ఎవడు గట్టినట్టు ఎందుకని అంత బాధపడ్డావు? ఆయన పట్టుకుని నీకు ఇష్టం లేదు వెళ్ళిపో, నువ్వు ఇష్టం లేదు గుళ్ళకి రావద్దు అని చెప్పే మానేస్తారు. నాకు గడవదు కాదండి, నాకు రూపాయి కళ లేనప్పుడు ఈ గుళ్ళోకి వస్తా ఆయనకి ఇంటి దొరికి నా పిల్లలు ముద్దులోకి వచ్చారు. అది మా దేవుడి మీద నమ్మకం మాకు, అంతా తప్ప నీ డబ్బుల కోసం రావట్లేదు. సో ఈ గొడవకు సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆ శివాలయానికి అయితే ఎండోమెంట్ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ రావడం జరిగింది. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ని అయితే కండక్ట్ చేశారు. దాంట్లో భాగంగా అసలు ఆ గర్భాలయంలో ఉండేటటువంటి ఈ ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి లేదంటే అన్నీ పనిచేస్తున్నాయి, కానీ అదేంటో విచిత్రంగా గర్భాలయంలో ఉన్న ఆ ఒక్క సీసీ కెమెరా పనిచేయట్లేదు. అసలు ఎందుకు అంటే దాని సమాధానం చెప్పకుండా నీళ్ళు నమిలాడు ఆయన. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. స్వామివారిని టచ్ చేసే అధికారం మీకు నాకు లేదు, ఆయనకుంది. అటువంటి వారి మీద చేస్తున్నప్పుడు ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ అధికారులకు మాకుంది. తెలుసుకుంటాను, అదే తెలుసుకుంటాను. ఇప్పుడు మీరు ఇప్పుడే కదా నేను ఇష్యూ వచ్చింది, అది చాలా ఇష్యూస్ ఉంటాయి, అన్ని తెలుసుకుని చర్య తీసుకుంటాను. జరిగింది తప్పు జరిగింది. నేను చెప్తున్నాను, ఒక దేవుడికి ప్రతినిధి అర్చక స్వామి, అర్చక స్వామి మీద గొడవ పెడితే అది క్షమించడానికి నేరం అని నా అభిప్రాయం. ఇంకా మీరు మిగతా అన్నీ అంటే నేను డిపార్ట్మెంట్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాను. నేను అధికారిని 34 సంవత్సరాల సర్వీసు ఎన్ని గుళ్ళు చేసుకుంటా అంటారు. ఒత్తిడి నా మీద ఏం చేస్తే రూల్స్ ప్రకారం వెళ్తాను. ఒత్తిడి లొంగితే నేను ఇబ్బంది పడతాను, మీరు కాదు కదా, నేను చూసుకోవాలి కదా, అది నా డ్యూటీ, నేను చేసుకుంటాను. సో ఈ మధ్యలోకి అంటే దాడి చేసినటువంటి వ్యక్తి, దాడికి గురి కాబడిన వ్యక్తి పక్కన పెడితే ఇది యాక్చువల్గా పర్సనల్గా జరిగినటువంటి ఈ వ్యవహారం సడన్గా ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. సో అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ కార్పొరేటర్ అని చెప్పేసి ఒకళ్ళు, కాదు ఈ దాడికి గురి కాబడినటువంటి వ్యక్తి ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటటువంటి దాంట్లో అసలు వ్యవహారాన్ని పక్కదోర పట్టించి దీంట్లోకి రాజకీయాలు అయితే వచ్చి చేరాయి. దాంతో సదరు పూజారి ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అసలు ఈ వివాదంలోకి లాగద్దు, ఈ రాజకీయాల్లోకి మమ్మల్ని దోర్చొద్దు, ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు, మేము కూడా సారీని అయితే యాక్సెప్ట్ చేసాం, కాబట్టి ఈ వ్యవహారాన్ని ఎక్కడితో వదిలేయండి అంటున్నారు. కాకపోతే మరోసారి ఇలా దాడి జరుగుతుందా, దాడి చేసేటటువంటి అవకాశం ఉందా అంటే ఆ ప్రశ్నలకు మాత్రం ఎప్పటివరకు సమాధానం అయితే తెలియట్లేదు. ఎందుకంటే ఈ సిరియాల చంద్రరావు అనేటటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఇతను మాజీ రౌడీ షీటరు. సో ఇప్పటికీ అదే రౌడీజాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఈ దేవాలయంలోనే కాదు, చాలా దేవాలయాల్లో అతను దీన్ని ఇలాగే రిపీట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఒక పేరు మోసినటువంటి ఒక డాక్టర్ ఒక ఆయన్ను కూడా నడి రోడ్డు మీద అతను దాడి చేసినటువంటి సందర్భాలు, రికార్డులు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో సదరు సిరియాల చంద్రరావు లాంటి ఎవరైతే ఉన్మాద ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వెళ్లాల్సింది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఆలయాలు, గుళ్ళకే కాదు, శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానం అని చెప్పి ప్రజలు అంటున్నారు.